ఈరోజు శివరాత్రి కదండి. మా ఇంటి దగ్గర గుళ్ళో అయితే శివపార్వతుల కళ్యాణం అయితే చేస్తున్నారు. శివపార్వతుల కళ్యాణానికి అయితే తలంబ్రాలు తీసుకొని రమ్మని చెప్పారు. నేను ఫస్ట్ టైం తలంబ్రాలు కలపటం, ఎలా కలపాలి ఏంటి అని చెప్పి మా అమ్మని అడిగితే మా అమ్మ అయితే చెప్పిందండి. అందుకని నాకు తెలిసినంత వరకు అయితే, నాకు అర్థమైనంత వరకు అయితే తలంబ్రాలు అయితే కలుపుతున్నాను. 2 years నుంచి సత్యనారాయణ స్వామి వ్రతం మీద అయితే కూర్చుంటున్నాం, కానీ శివపార్వతుల కళ్యాణానికి అయితే ఇప్పుడే ఫస్ట్ టైం కూర్చుంటున్నాను. ఇప్పుడు వరకు ఎలా జరిగింది ఏంటి నేను చూడలేదు, అలాగే కూర్చోలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం అయితే శివపార్వతుల కళ్యాణంలో అయితే కూర్చుంటున్నాము. ఈ రోజు అయితే ఉపవాసం ఉన్నాను. అది కాక మా గుళ్ళో పంతులు గారు అయితే ఈ రోజు ఉంటే చాలా మంచిది, సంవత్సరం అంతా చేసిన పుణ్యం వస్తుంది అని చెప్పారు. అందుకని చెప్పి అది ఇది రెండు కలిసి వస్తుందని చెప్పి కూర్చుంటున్నాను. తలంబ్రాలు కలిపేటప్పుడు బియ్యంలో వడ్లు, మట్టి గింజలు ఇవేమీ లేకుండా మొత్తం అయితే తీసేసి పసుపు, కొంచెం ఆవు నెయ్యి అయితే వేసుకొని అక్షింతలు అయితే మొత్తం కలుపుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత అయితే మరీ ఎక్కువగా పచ్చగా లేకుండా కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపించింది నాకు. అందుకని చెప్పి మళ్ళీ కొంచెం పసుపు వేసి నెయ్యి వేసి అయితే ఒకసారి కలిపేశాను బాగా. తలంబ్రాలు కలిపేటప్పుడు పసుపు కొంచెం ఎక్కువగానే ఉండాలి, కానీ తక్కువగా మాత్రం ఉండకూడదని చెప్పింది మా అమ్మ. అందుకని చెప్పి తక్కువ కాకుండా కొంచెం ఎక్కువే కలిపాను. మొత్తం కలిపేసిన తర్వాత అక్షింతలు అయితే ఇలా వచ్చాయి. పూజకు కావాల్సినవి అన్ని లిస్ట్ మొత్తం మా పంతులు గారు పంపించారు. దానికి తగ్గట్టు అయితే పూజకు కావాల్సినవి అన్ని సిద్ధం చేసుకున్నాను. ఆఫ్టర్నూన్ నిద్రపోకూడదు కదా, అందుకని చెప్పి తలంబ్రాలు కూడా ఆఫ్టర్నూన్ కలిపేసుకొని రెడీ చేసుకొని ఉంచుకున్నాను. శివరాత్రి మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. ఇంకా కళ్యాణం కోసం అయితే చాలా హ్యాపీగా ఉన్నాను.